హాయ్ హలో వెల్కమ్ టు స్క్రీన్ టైమ్. లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్స్ తో పాటు సోషల్ మీడియా ట్రెండింగ్ టాపిక్స్ తో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ఇవాల్టి స్క్రీన్ టైమ్ రెడీగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇంటు ది షో. హారర్ సినిమాలకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే విడుదలైన హారర్ సినిమాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. అలాగే రీసెంట్ గా విడుదలైన ఓ హారర్ కామెడీ సినిమా భారీ హిట్ అయింది. ఏకంగా 240 కోట్లకు పైగా వసూళ్లు చేసి నయా రికార్డు క్రియేట్ చేసింది. అలా ఏ మూవీ వచ్చింది, ఇప్పుడు దాని గురించి మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాం? హ్యావ్ ఎ లుక్. ప్రస్తుతం థియేటర్స్ లో పెద్ద సినిమాలేవి సందడి చేయడం లేదు. అలాగే చిన్న సినిమాలు కూడా థియేటర్స్ దగ్గర పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నాయి. ప్రస్తుతం థియేటర్స్ లో సందడి చేస్తున్న ఏకైక సినిమా సూర్య నటించిన కరుపు, తెలుగులో వీరభద్రుడు. ఆర్జే బాలాజీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. తెలుగులోనూ ఈ సినిమా మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. ఇక వచ్చే నెలలో సినిమా సందడి కథ గట్టిగానే కనిపించనుంది. రామ్ చరణ్ నటించిన పెద్ది సినిమా జూన్ 4న థియేటర్స్ లోకి రానుంది. ఇక ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాతో పాటు అఖిల్ లెనిన్ కూడా వచ్చే నెలలో వచ్చే అవకాశం ఉంది. ఇక ఇదిలా ఉంటే ఓటీటీలో సినిమాలు తెగ సందడి చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఓ క్రేజీ హారర్ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రావడానికి రెడీ అవుతుందని సమాచారం. ఇంతకు ఆ సినిమా ఏదో కాదు, స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటించిన భూత్ బంగ్లా. చాలా కాలం తర్వాత భారీ హిట్ అందుకున్నాడు అక్షయ్ కుమార్. లెజెండరీ దర్శకుడు ప్రియదర్శన్ ఈ సినిమాను తెరకెక్కించాడు. ఇక ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. హారర్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కిన భూత్ బంగ్లా సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. థియేటర్లలో విడుదలై నెల రోజులు దాటినా ఇంకా సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్న ఈ చిత్రం త్వరలోనే ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతుందని తెలుస్తుంది. ఇక ఈ భూత్ బంగ్లా సినిమాను 120 కోట్లతో తెరకెక్కించారట మేకర్స్. తొలి షో నుంచే హిట్ టాక్ రావడంతో ఈ సినిమాకు మంచి కలెక్షన్లు వచ్చాయి. ఇండియా వైడ్ గా ఈ సినిమా 175 కోట్లు రాబట్టింది. అలాగే వరల్డ్ వైడ్ గా 240 కోట్లు రాబట్టిందని తెలుస్తుంది. కాగా ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతుంది. ఈ సినిమాను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ ఈ సినిమా డిజిటల్ రైట్స్ సొంతం చేసుకుందని టాక్ వినిపిస్తుంది. ఇక భూత్ బంగ్లా జూన్ 12న ఓటీటీలో ప్రీమియర్ అయ్యే అవకాశం ఉంది. దీనిపై నెట్ఫ్లిక్స్ సంస్థ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. చూడాలిక ఈ భూత్ బంగ్లా ఓటీటీలో ఎలా అలరిస్తుందో. కొన్ని రోజుల క్రితమే థియేటర్లలో విడుదలైంది ఓ మూవీ. ఇక ఆ యాక్షన్ థ్రిల్లర్ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. బాక్స్ ఆఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది. ఇప్పుడు ఆ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. తెలుగుతో సహా ప్రధాన భాషల్లోనూ అందుబాటులోకి వచ్చింది. అలా ఏ సినిమా వచ్చింది, ఇప్పుడు ఏ ఓటీటీ ప్లాట్ఫామ్ పైకి వచ్చింది, ఈ స్టోరీపై ఓ లుక్ వేసేయండి. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటించిన లేటెస్ట్ సినిమా కర. విఘ్నేష్ రాజా తెరకెక్కించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ సినిమాలో మమితా బైజు హీరోయిన్ గా నటించింది. ఏప్రిల్ 30న తెలుగు, తమిళ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. బాక్స్ ఆఫీస్ వద్ద మంచి వసూలను రాబట్టింది. ఈ చిత్రంలో ధనుష్ కరస్వామి అనే లోకల్ దొంగ పాత్రలో కనిపించారు. ఇక ధనుష్ గత చిత్రాల రేంజ్ లో ఈ సినిమా ఆడినప్పటికీ హీరో నటన, యాక్షన్ సన్నివేశాలు మంచి ప్రశంసలు అందుకున్నాయి. ముఖ్యంగా క్లైమాక్స్ బాగుందని రివ్యూలు కూడా వచ్చాయి. థియేటర్లలో ఓ మోస్తరుగా ఆడిన కర సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. ఇక కర సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకుందట. ఈ నెల 28 నుంచి కర సినిమాను స్ట్రీమింగ్ కు తీసుకొస్తున్నట్లు ఇదివరకే అధికారికంగా ప్రకటించింది. చెప్పినట్లుగానే గురువారం ధనుష్ సినిమాను ఓటీటీలోకి తీసుకొచ్చింది నెట్ఫ్లిక్స్. తెలుగు, తమిళంతో పాటు ప్రధాన భాషల్లోనూ ఈ సినిమా అందుబాటులో ఉంది. వెల్స్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై ఐశ్వరీ కె గణేష్ నిర్మించిన కర సినిమాను తెలుగు ప్రేక్షకులకు విఘ్నేశ్వర ఎంటర్టైన్మెంట్స్, ఆర్ స్టార్ లాజిస్టిక్స్ సంయుక్తంగా అందించాయి. జీవి ప్రకాష్ కుమార్ ఈ సినిమాకు స్వరాలు సమకూర్చారు. కర సినిమా కథ విషయానికొస్తే కరస్వామి అంటే ధనుష్ ఒక దొంగ. ప్రేమించి పెళ్లి చేసుకున్న మల్లి అంటే మమితా బైజ్ కోసం తన నేర జీవితాన్ని వదిలేసి మళ్లీ కొత్త జీవితం ప్రారంభించాలని నిర్ణయించుకుంటాడు. ఒక హోటల్ పెట్టుకోవడానికి ఊరిలో ఉన్న పొలం కాగితాలు బ్యాంకులో తాకట్టు పెట్టాలనుకుంటాడు. ఆ కాగితాల కోసమే చాలా సంవత్సరాల తర్వాత తన తండ్రి వద్దకు వెళ్తాడట. అయితే అక్కడ బ్యాంక్ అధికారుల క్రూరత్వంతో అనుకోకుండా తన తండ్రిని కోల్పోతాడు. మరి ఆ తర్వాత కరస్వామి జీవితంలో ఎదురైన పరిస్థితులు ఏంటి, తన జీవితంలోకి ముత్తు సెల్వన్ ఎలా వచ్చాడు అనేది సినిమా. మరి థియేటర్లలో ధనుష్ సినిమాను మిస్ అయ్యారా?
అయితే ఎంచక్క ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి. ఒకప్పుడు స్టార్ హీరోయిన్స్ గా చాలా మంది రానిచ్చారు. వారిలో కొంతమంది హీరోయిన్స్ ఇప్పుడు పూర్తిగా సినిమాలకు గుడ్ బై చెప్పేశారు. అలాంటి వారిలో ఓ బ్యూటీ ఉంది. చాలా మంది స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. కానీ ఇప్పుడు ఇండస్ట్రీలో ఆ బ్యూటీ కనపడడం లేదు. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు? ఎందుకు ఇండస్ట్రీకి దూరమైంది? చూసేద్దాం పదండి. అప్పట్లో కుర్రాళ్లకు కిర్రెక్కించిన హీరోయిన్ సాక్షి శివానంద్. తెలుగులో ఈ ముత్తుకుమ్మ మహేష్ బాబు సరసన నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలాగే జగపతి బాబు, రాజశేఖర్ లాంటి సీనియర్ హీరోలతోనూ నటించింది సాక్షి శివానంద్. అయితే ఈ ముత్తుకుమ్మ ఉన్నట్టుండి సినిమా ఇండస్ట్రీ నుంచి మాయమైంది. చడి చప్పుడు లేకుండా రాత్రికి రాత్రే ఇండస్ట్రీ నుంచి గయాపైంది. ఇప్పటికీ ఆమె అభిమానులు అసలేం జరిగిందో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ పెద్దగా సమాచారం అందుబాటులో లేదు. 1975లో ముంబైలో జన్మించిన సాక్షి శివానంద్ హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాష చిత్రాల్లో నటించి తన నటనకు ప్రశంసలు అందుకుంది. ఆమె తొలి హిందీ చిత్రం జనం కుండ్లీ ఫ్లాప్ అయినప్పటికీ నటనకు మంచి గుర్తింపు లభించింది. 2003లో ప్రియాంశు చటర్జీతో కలిసి అనుభవ్ సిన్హా దర్శకత్వంలో నటించిన ఆప్కో పెహ్లే భీ కహీ దేఖా హై ఆమె కెరీర్ కు ఒక మలుపునిచ్చిందని తెలుస్తుంది. ఇక బాలీవుడ్ లో సాక్షికి ప్రజాదరణ పెరుగుతున్న సమయంలోనే అండర్ వరల్డ్ స్టోరీ తెరపైకొచ్చింది. సాక్షి బాలీవుడ్ నుంచి తప్పుకోవడానికి ప్రధాన కారణం ఇదే అని అంటున్నారు. కొన్ని సంవత్సరాల క్రితం ఒక ఇంటర్వ్యూలో సాక్షి ఇలా తెలిపింది. తాను పనిచేయబోతున్న సినిమా అండర్ వరల్డ్ కు సంబంధించిందని, అయితే అదే సమయంలో తీవ్ర భయానికి లోనైనట్లు కూడా తెలిపింది. బాలీవుడ్, అండర్ వరల్డ్ మధ్య సంబంధం ఉందని తనకు చెప్పారని, దీంతో తాను భయపడి బాలీవుడ్ నుంచి బయటపడి సౌత్ ఇండియాకు మారారని తెలిపింది. ఇక అండర్ వరల్డ్ మాఫియాతో సంబంధాలున్న నిర్మాత నుంచి కాల్స్ రావడంతో సాక్షి తన నెంబర్ మార్చుకోవాల్సి వచ్చిందట. ఆ తర్వాత ఆమె సౌత్ సినిమాల్లో పనిచేయడం మొదలుపెట్టి మళ్లీ బాలీవుడ్ వైపు చూడలేనంది. సాక్షి శివానంద్ తన సౌత్ ఫిల్మ్ కెరీర్ ను చిరంజీవి చిత్రం మాస్టర్ తో ప్రారంభించింది. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేసింది. కానీ అక్కడ కూడా ఎక్కువ కాలం కొనసాగలేదు. పెళ్లి చేసుకుని సినిమాలకు పూర్తిగా దూరమైంది. ఆమె భర్త పేరు సాగర్. అయితే గత కొంతకాలంగా ఆమె సౌత్ సినిమాల్లో కూడా పెద్దగా కనిపించడం లేదు. 2019లో సాక్షి శివానంద్ వార్తలోకి వచ్చారు. అప్పుడు ఆమె సోదరి శిల్పా ఆనంద్ సాక్షిపై, ఆమె అత్తగారిపై కూడా సంచలన ఆరోపణలు చేసింది. నా సోదరి సాక్షి, ఆమె అత్త భావనలపై కూడా మా అమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. భావన తన భర్తను చంపేసింది. ఇప్పుడు బీమా డబ్బుల కోసం నన్ను, నా తల్లిని కూడా చంపాలనుకుంటుంది. దీనికి నా సోదరి సాక్షి శివానంద్ సాయం చేస్తుంది అంటూ షాకింగ్ ఆరోపణలు చేసింది. చాలా మంది ముద్దుగుమ్మలు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఆ తర్వాత కనిపించకుండా మాయమయ్యారు. తక్కువ సినిమాలతోనే ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇప్పుడు ఓ బ్యూటీ తక్కువ టైంలోనే స్టార్డమ్ తెచ్చుకుంది. కానీ సరైన హిట్ లేక సతమతమవుతుంది. సక్సెస్ కోసం ఎదురు చూపులు చూస్తుంది. ఇంతకీ ఆమె ఎవరా అని అనుకుంటున్నారా? అయితే వాచ్ ది స్టోరీ. చిత్ర పరిశ్రమలో తక్కువ సినిమాలతోనే ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. మంచి సినిమా పడితే స్టార్స్ గా మారిపోవాలని హీరోయిన్స్ ప్రయత్నిస్తూ ఉంటారు. ఒకే ఒక్క సినిమాతో స్టార్ హీరోయిన్స్ క్రేజ్ తెచ్చుకున్న భామలు చాలా మంది ఉన్నారు. దాంతో మంచి ఛాన్స్ దొరికితే తమ టాలెంట్ మొత్తం చూపించడానికి, అలాగే ఎలాంటి సాహసమైనా చేయడానికి హీరోయిన్స్ రెడీ అవుతున్నారు. అయితే కొంతమంది ముత్తుకుమ్మలు కొన్ని సినిమాలతోనే పరిమితమవుతున్నారు. వరుసగా సినిమాలు చేసి ఆ తర్వాత అవకాశాలు లేక సోషల్ మీడియాతోనే గడిపిస్తున్న హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. వారిలో ఈ అమ్మడు హెబ్బా పటేల్ ఒకరు. ఈ చిన్నది చేసింది 12 సినిమాలు, కానీ హిట్స్ మాత్రం 4. దాంతో మెల్లగా అవకాశాలు తగ్గాయి. చేసేదేమీ లేక తన గ్లామర్ తో దర్శక నిర్మాతలను ఆకర్షిస్తుంది. ఇక హెబ్బా తెలుగులో చేసిన కొన్ని సినిమాలతోనే మంచి విజయాన్ని అందుకుంది. తన అందం, అభినయంతో కట్టిపడేసింది. కానీ ఆ తర్వాత అంతగా సక్సెస్ అందుకోలేకపోయింది. వరుసగా సినిమాలు చేసినప్పటికీ అంతగా హిట్స్ అందుకోలేదు. ఇక హెబ్బా పటేల్ రాహుల్ రవీంద్ర నటించిన మొదటి సినిమా అలా ఎలా సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ కు పరిచయమైంది. ఆ తర్వాత కుమారి 21F సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది ఈ అందాల భామ హెబ్బా పటేల్. ఈ సినిమాతో కుర్రాళ్ల గుండెల్లో ప్రింట్ అయింది. సుకుమార్ రైటింగ్స్ పై తెరకెక్కిన ఈ కుమారి 21F సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది ఈ ముత్తుకుమ్మ హెబ్బా. ఇక ఈ సినిమా సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేసినా అదృష్టం కలిసి రాలేదు. స్పెషల్ సాంగ్స్ చేసినా అంతగా గుర్తింపు రాలేదు. ఇటీవలే ఓతిలా 2 సినిమాలోనూ మెరిసింది. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే హెబ్బా పటేల్ తన అందంతో కుర్రకారును కట్టిపడేస్తుంది. మరి ఈ అమ్మడు ఫ్యూచర్ లోనైనా సక్సెస్ అందుకుంటుందో లేదో వేచి చూడాలి. ఇది వాటి స్క్రీన్ టైం. మరో స్క్రీన్ టైం తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ స్టూడియో 1.